విజయమ్మ సింధూర పైన రచ్చబండ ఏర్పాటు చేస్తుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అక్కడ తీర్పు ఇస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఆ సింధూర గుడిలో ఆదినారాయణ మీద చెయ్యి చేసుకోవడం నా కళ్ళతో నేను చూశాను కాబట్టి ఆ సింధూరకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆ సింధూరకి పడవలసిన శిక్ష ఏమిటంటే 25 కొరడా దెబ్బలు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న సింధూర, చంటి, కేశవ వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఆ శిక్షతో పాటు 3 రాత్రులు 3 పగలు ఈ 3 రోజులు కూడా ఆ సింధూర ఆ గుడిలోనే నివాసం ఉండాలని నేనైతే శిక్షిస్తున్నాను అని చెప్పి అంటుంది. అది విని విజయమ్మ, ఆదినారాయణ వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక సింధూర అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ కిందకి రాగానే విజయమ్మ అయితే కొరడా తీసుకొని చంచలమ్మకి ఇచ్చి, తీసుకో చంచలమ్మ, సింధూరాకి నువ్వే శిక్ష వెయ్యు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఆ కొరడాను తీసుకొని సింధూరాన్ని కొట్టడానికి అయితే ముందుకు వస్తుంది. అది చూసి కేశవ, చంటి వాళ్ళైతే షాక్ అవుతారు. ఇక సింధూర ఏమాత్రం బెదరకుండా తనైతే అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఆ కొరడాను తీసుకొని సింధూరాన్ని కొరడాతో కొడుతూ ఉంటుంది. అది చూసి సింధూర అయితే ఏమాత్రం కదలకుండా అక్కడే అలా నిలబడి ధైర్యంగా ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంటి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి, ఆగండి అమ్మగారు, ఆగండి, ఆ శిక్ష ఏదో నాకు వేయండి అమ్మగారు, సింధూర అమ్మాయి గారు ఏమీ చేయలేదు అమ్మగారు, ఆమె తప్పు ఏమీ లేదు, ఆ శిక్ష నాకు వేయండి, నేను భరిస్తానని చెప్పి చంటి అంటాడు. దాంతో చంచలమ్మ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న సింధూర మాత్రం నువ్వు అడ్డు తప్పుకో చంటి అని చెప్పి అంటుంది. ఇక అక్కడ ఉన్న చంచలమ్మ ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక చంచలమ్మ అయితే తప్పక ఏమీ చేయలేక తనైతే సింధూరాన్ని కొరడా దెబ్బలతో కొడుతూ ఉంటుంది. ఇదంతా చూసి విజయమ్మ, ఆదినారాయణ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ నవ్వుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.